హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్లో భారతీయ కిసాన్ సంఘ్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా పైడి విఠల్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు పైడి విఠల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సాయిరెడ్డి రాజేష్లు మాట్లాడారు. తమ మీద నమ్మకంతో భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి ఎన్నుకున్నందున రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా వారికి తోడుగా ఉండి వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. వచ్చే నెల అక్టోబర్ 5వ తేదీన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే చలో కామారెడ్డి రాష్ట్ర మహాసభ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా పక్షాన తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి ముస్కు రమణారావు, చెరుకు విభాగం లక్ష్మారెడ్డి, మార్కెట్ ఇన్సూరెన్స్ విభాగం ఉప్పు మల్లయ్య, రెవెన్యూ విభాగం రావు సాబ్, జల విభాగం గంగారెడ్డి, విద్యుత్ విభాగం రాజాగౌడ్, పసిపాలన పున్నం రాములు, కార్యవర్గ సభ్యులు సుద్దాలలింగం, హనుమాన్లు, సుధాకర్, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో రైతులు మాత్రమే సంక్షోభంలో ఉన్నారు. రైతులు ఎన్నో ప్రభుత్వాలు ఏ విధంగా తయారు చేసినాయంటే అడుక్కునే స్థాయికి ఏమని ఇస్తావా అనే స్థాయికి ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలోని రైతులను తయారు చేసినాయి. కనుక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే నువ్వే ఈ నోటి ద్వారానే హామీ ఇచ్చినావో దాన్ని తక్షణమే అమలు చేయాలని కామారెడ్డి భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. రుణమాఫీ అని చెప్పినావు, ఇప్పటి వరకు నీ ఆత్మ పరిశీలన చేసుకోండి ముఖ్యమంత్రి గారు, ఎంత పర్సెంట్ చేసినావు అనేది మిగిలిన పూర్తి పర్సెంట్ చేసే వరకు మీ ప్రభుత్వాన్ని కానీ మిమ్మల్ని కానీ వదిలిపెట్టమని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిన ఆ రోజు సన్నము దొడ్డని చెప్పలేవు, పంట ధర మిగిలిన పంటలకు ఇస్తాను కానీ ఈ రోజుకి వచ్చే పంటల సన్నాలని కొరవ పెడుతున్నావు. ఆ రోజు మాట ఏమైంది? మాట తప్పుకున్నట్టేనా మీ ప్రభుత్వం? దానికోసమే రానున్న రోజుల్లో రైతులందరూ ఏకమై రానున్న ప్రభుత్వాలను ఎదిరించడానికి సంఘటితం చేయడం కోసమే భారతీయ కిసాన్ సంఘ్ నిరంతరం పనిచేస్తున్నది. మన అప్పులు సాధించుకోవడం కోసమే. కనుక ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటంటే మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయమని భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఏపీలో 9వ డేట్ నాడు డిసెంబర్ 9 నేను ముఖ్యమంత్రిగా ఎక్కగానే మొదటి సంతకము రైతుల కోసమే చేస్తాను. 2 లక్షల రుణమాఫీ కావచ్చు, వడ్ల కొనుగోలు కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, అన్ని 8 హామీలు ఇచ్చినావు. ఒక్కటితో పూర్తి స్థాయిలో నెరవేర్చలేవు. కనుక ఉన్న ఫలంగా మీరు అంతర్మదనం చేసుకుని ఉన్న ఫలంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ 500 రూపాయలు బోనస్ కానీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము. ఆల్రెడీ డిసెంబర్ 9 చెప్పినాం, ఒక పంట సీజన్ పోయింది, యాసంగి పంట. అప్పుడు కొత్త ప్రభుత్వం కదా రైతులు చదువుకున్నారు, కానీ ఇప్పుడు ఊపుకునే పరిస్థితి లేదు. కనుక ఉన్న ఫలంగా అన్ని వడ్లతో పాటు అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ప్రకటించాలి. దీని లక్ష్యంలో రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తుంది. దాంట్లో భాగంగా జిల్లా కార్యదర్శిగా మాకు బాధ్యత అప్పగించడం జరిగింది. ముందుగా ఈ రైతు పక్షాన కామారెడ్డి జిల్లా రైతుల పరిస్థితి చూసినట్లయితే చాలా ఆందోళనకరంగా ఉన్నది. మరి రాష్ట్రం అంతా కూడా ఎటువంటి వ్యవస్థనే ఉన్నది. ఏ ప్రభుత్వాలు ఎన్నో మాటలు రైతే రాజన్నప్పటికీ రైతులు రాజు కానియకుండా వ్యతిరేకంగా మాత్రమే చేస్తున్నారు తప్ప వాస్తవానికి మరి పార్టీలు ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. 70 ఏళ్ళ స్వతంత్రం నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా రైతులను ఆదుకున్న పరిస్థితి లేదు. చెప్పుడు మాటలేకుండా తప్ప చేసింది ఏం లేదు. కాబట్టి రైతుల పక్షాన భారత కిసాన్ సంఘ్ తరఫున నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు మట్టుకైతే 5 తారీఖు నాడు మన కామారెడ్డి జిల్లాలో డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో వేలాదిగా వందలాదిగా కామారెడ్డి రాష్ట్ర నలుమూలల నుండి రైతులందరూ తరలి రావాలి. ప్రభుత్వానికి రైతుల యొక్క సమస్యల నుంచి అన్ని పరిష్కరించాలని, వరంగల్ జిల్లా డిక్లరేషన్ వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ అమలు చేయాలని మేము రైతుల పక్షాన వారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం రైతులందరూ, మేధావులు అందరూ, అన్ని వర్గాల వారు కూడా ఈ రైతులకు మద్దతు చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందిగా మీ మీడియా మిత్రులందరూ కూడా పేరు విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. పార్టీలు వేరైనా ధన్యవాదాలు.